ప్రస్తుతం నేను తాడికొండ సామాజిక సాధికారిత బస్ యాత్రలో ఉన్నాను. మనతో మాట్లాడతాకి కొంతమంది ప్రాంత ప్రజలు ఉన్నారు. జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి, తిరిగి ఆయన సీఎం ఎందుకు వేయాలి? ఈ కొత్త కొత్త పథకాలన్నీ కూడా పెట్టి జనానికి తెలియని పథకాలు, జనానికి ఇంతకుముందు ఎవరికి కూడా ఏ వర్గానికి తెలియని పథకాలు పెట్టి ఈ విధంగా చేస్తున్నందుకు ఓటు వేయాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మన జగన్ గారు, చెప్పిన మాట. ఆ విధంగా దాని గురించి మేము ఓటు వేయాలనుకుంటున్నాం. దాని గురించి ఆసక్తిగా వచ్చాం తాడికొండ నియోజకవర్గం ఇక్కడ ప్రజలు. చెప్పండి, అగ్రకులాల ఆధిపత్యం తగ్గిపోతుంది జగన్ వల్ల అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. అగ్ర కులాలని లేదు, ఆ కులాలు లేవు, ఈ కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు. మొత్తానికి ఎవరికి అందరూ ఒకటే జగన్ గారికి. అందరూ ఒకటే, అందరూ అన్ని వర్గాలు ఒకటే. చెప్పండి, సీఎం జగన్ ఓటు ఎందుకు వేయాలి? జగన్ అన్న ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎప్పుడు మన రాష్ట్రంలో లేని పథకాలు పేదలకి మెయిన్ పెట్టి, ఒక పార్టీ అని లేదు, ఒక మతం అని లేదు, ఒక కులం అని లేదు, అందరికి కూడా అర్హత గల వాళ్ళందరూ కూడా మరి ఆయన పథకాలన్నీ కూడా అందిస్తూ చక్కని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ జగన్ గారే మనకి ముఖ్యమంత్రి కావాలి. తాడికొండ ప్రజలు వైసీపీ ఓటు ఎందుకు వేయాలి? తాడికొండ ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక న్యాయం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం ఒకే విధంగా పరిపాలన, కులం చూడట్లా, మతం చూడట్లా, పార్టీలు చూడట్లా, వర్గాలు చూడట్లా, ప్రతి ఒక్కరికి సామాన్య న్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ గెలిచేది మన తాడికొండ నియోజకవర్గం. అంత డేరుగా కన్ఫామ్ గా సుచరిత మేడం గారు నెంబర్ ఫస్ట్ అసలు గెలిచేది మన సీటే. పార్టీ వచ్చేది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్. 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గెలవని అంటారు. పవన్ కళ్యాణ్ అసలు ఆ మాట ఆయన పేరే చెప్పకూడదండి మీరు. బోకర్ పవన్ కళ్యాణ్, అసలు పొలిటికల్ కాదు, విభచారం కన్నా ఇంకా దారుణంగా పార్టీ పెట్టాడు. 13 సంవత్సరాలు అవుతుంది. ఒక్క సీట్ అయినా గెలిచాడా? ఒక్క సీట్లో కనీసం 175 సీట్లకి క్యాండిడేట్లు ఉన్నారా? ఓట్లు వేస్తే క్యాండిడేట్ లేరు. క్యాండిడేట్ నీలో నిలగడ లేదు, ఇంకా నీకు ఓట్లు ఎలా వేస్తారు? ఒక మాటే తెలంగాణలో చూసారుగా, ఇక్కడికి వచ్చి ఏదో పొడుస్తా అంటున్నాడు. తెలంగాణ 8 చోట్ల పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలా. ఇంకా ఇక్కడ ఏం పీకుతాడు పవన్ కళ్యాణ్? ఏమన్నా ఉందా? ఎంతసేపు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని తప్ప వాళ్ళ కులం వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్. అది గ్రహించాలి వాళ్ళు. అది గ్రహించి ఎవరైతే ప్రజలకు చేరువలో ఉన్నారో, ప్రజల కోసం కష్టపడుతున్నారు, ప్రజల్ని బాగా చూసుకుంటున్నారు, అస్మంటి నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి వన్స్ మోర్ అన్నట్టు 2024 కంపల్సరీగా మేము గెలిపించుకోవాలా. ఆ గెలుపు పునాది మనకి తాడికొండ నుంచే స్టార్ట్ అయింది. శపథం కంపల్సరీగా. అదే ఏమండి, నేను రాజశేఖర రెడ్డి గారు కానీ చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, నాయకులతో కూడా సంబంధం లేదు. అర్హుడు అంటూ ఉంటే ప్రతి ఒక్కడికి అందుతుంది పథకం అనేది. ఇంకెంతకన్నా ఏం కావాలి? నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కనీసం బట్టలు కూడా ఉండేవి కాదు. ఇవాళ స్కూల్ పిల్లలకి షూ, ప్యాంటు, పుస్తకాలు అన్ని బ్రహ్మాండంగా చదువుకోవడానికి ఇంకెంతకన్నా ఏం చేయాలి? రైతు వారి చేస్తున్నారు. కర్షకులకి అంటే అమరావతిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈసారి వైసీపీ గెలవనేమని చెప్పి శబ్దాలు చేస్తారు. ఏమండి, ఈ శబ్దాలు చేసేవాళ్ళు ఏ పార్టీలోనే ఉంటారు. ఆ ఉండే 1% 2%, మిగతా 90%, 98% ఉన్నాయి. ఏంది నటించే వాళ్ళు, ఇప్పుడు ప్రేమ చూపించే వాళ్ళు 100%. పేదలకు ఇస్తున్నాడు, ధనికులకి అన్యాయం చేస్తున్నాడు అన్న. పేదవాడిని పైకి తీసుకోవడం తప్పే ఉంది. పేదవాడిని పైకి తీసుకోవడం తప్పే ఉంది. మిగతా పార్టీల వారు ధనికులు కావాలన్నా పేదవారు పేదవాడిగానే ఉండాలా, పైకి లేవకూడదా? మిగతా రాజకీయ నాయకులు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళ వర్గాన్ని వాళ్ళు పెంచుకోవాలనుకుంటారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం అనే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక పసిపిల్లవాడిని
రాజకీయం కోసం ఇట్లా ముద్దు పెట్టుకుంటారు, అది రాజకీయం కోసం. కానీ జగన్మోహన్ ఎట్లా పెట్టుకుంటారు తెలుసా? ప్రేమతో పెట్టుకుంటాడు. అది జగన్మోహన్ రెడ్డి విలువ, రాజశేఖర రెడ్డి గుణం అది. అంటే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూడా పెట్టుకుంటారు, వాళ్ళు కూడా ముద్దులు పెట్టుకుంటారు. చాలా పెట్టుకోవటమా? అది కాదు కావాల్సింది. పేదవాడిని హత్తుకొని ముద్దాడిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఏ మిగతా నాయకుడికి వీలు కాదు. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎలా ఉండబోతుంది? పక్కగా తెలుస్తుంది. డౌటా? అదే కదా డౌటా? అంటే వాళ్ళందరూ సిండికేట్ అయిపోయారు, జగన్ గారు ఒక్కలే ఉన్నారు కదా. ఏమండి, పందులు గుంకో వస్తాయి, వస్తుంది, ఒకటే వచ్చింది. సింహం అండి. పులివేంద్రం అంటే ఏంటండి? పులివేంద్రం అంటే ఏంది? ఏమండి, నేను చిన్న మాట చెప్తాను. నేను రాయలసీమలో 10 సంవత్సరాలు ఉండా. హిందూపురం అంటే ఎక్కడ తెలుసా? బాలకృష్ణ ఏరియాలో. ఆ ఏరియాలో ఉంటూ నేను ఆటో డ్రైవర్ని. కానీ పులివేంద్రం ఒక పెళ్లికి వెళ్ళా. ఒక బాబాయిగా, రాజశేఖర రెడ్డిని ఒక తాతగా ఆప్యాయించే వ్యక్తులు వాళ్ళు. వెలుగొండ ప్రాజెక్ట్ ఎక్కడ? పులివేంద్రం వెలుగొండ ప్రాజెక్ట్ ఇది ఉంది, వెలుగుల ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి పుణ్యం. రాయలసీమని సస్యశ్యామలం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అండి. ఏ మాట పార్టీ చూడకుండా, వ్యక్తులను చూడకుండా చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. చెప్పండి, ఎందుకు వేయాలి సార్? వేయాలండి. మన పేదలందరూ పైకి తీసుకొచ్చింది మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. జగన్ చేసిన మంచి పనులు చాలా చేశాడు. ఎవరు చేస్తారండి? పిల్లలకు ఓటు ఉందా? పిల్లలకు ఓటు లేదు, పెద్దల మాత్రం ఓటు. కానీ మన చెప్పండి, ఎందుకు వేయాలి ఓటు? ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పరిపాలన అందిస్తున్నాడు. దానితో పాటుగా అభివృద్ధి కూడా చేపట్టారు. ఇప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చి యావత్ భారతదేశం ప్రపంచం అతలాకుతల టైంలో మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా రాష్ట్రాన్ని పేద ప్రజలకు కడుపు నిండా తిండి పెడుతూ సంక్షేమాలు అందిస్తూ 2 సంవత్సరాలు పోయినా చివరి 3 సంవత్సరాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ పిల్లలకి అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యాభారతి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చుకుంటూ ఎవరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, ఓసీ లాస్ట్కి ఓసీలకు కూడాను, ఈబీసీ వాళ్ళకు కూడాను అన్ని సంక్షేమాలు అందిస్తూ మరి ఎడ్యుకేషన్ పరంగా నాడు నేడు స్కూల్స్ పెట్టి ఎంతో విద్యను డెవలప్ చేస్తున్నాడు. పిల్లలు ఈ రోజు బాగా చక్కగా చదువుకున్నారు. మరి ఇలాంటి అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము కాకపోతే ఇంకెవరు ఓట్లు వేయాలి? అందరూ ఓట్లు వేయాలి. రాబోయే రోజుల్లో సీఎం జగన్ గారిని మళ్ళొకసారి గెలిపించుకొని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాలని నా అభిప్రాయం. జగన్ గారు అభివృద్ధి చేస్తున్నారండి. ఎవరిని అన్యాయం చేయలేదు. డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరిని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతే అనేది. వైఎస్ఆర్ పార్టీకి వేసేవాళ్ళు ఆ మాట అంటారు. వాళ్ళ బుద్ధులు అంతే, మారవు. వాళ్ళు సత్యనారాయణ మారవు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జనానికి ఎంత పథకాలు ఇచ్చారు. పేదవాడికి ప్రతి ఒక్క పథకం ఇస్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాయే ఏదో అంటాడు, బస్సు యాత్ర బస్సు ఇస్తా అంటాడు. అవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు, సర్వనాశనం చేశాడు. నేను బొత్త మాట్లాడే వాళ్ళు బొత్సాకు ముందు రెడీ. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటి పుట్టకే వాళ్ళు వేరండి. 170 సీట్లు మాత్రం గ్యారెంటీ. అది చెప్పండి, జగన్ గారు ఓటు ఎందుకు వేయాలి? జగన్ గారు కొట్టింది అంటే అన్ని సక్రంగా సరిగ్గా చేస్తున్నారు కాబట్టి అందుకని వేద్దామని జనం వేస్తున్నారు. పేదలందరినీ ఉద్ధరిస్తున్నాడు, ఇబ్బంది పెడతారు, ఎవరి కాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు కాబట్టి వేద్దాం అనుకుంటున్నారు. అంతేనా? అది తాడికొండలో ఎలా ఉండబోతుంది? తాడికొండ కూడా ఏమేమి గెలుస్తుంది సుశాంత, ఇదేమో పేరు ఇప్పుడు ఏమేమి గెలుస్తున్నారు. ఇంకేం చెబుతారు, ఎవరు చెప్పిన అంతే చెబుతారు కదా. తాడికొండ అనేది ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ప్రాంతం. అది ఇప్పుడు ప్రత్యేకంగా అప్పుడున్న ఎమ్మెల్యే నాకేదో ఇబ్బంది కలిగిందని వెళ్ళిపోయింది. అయినా ఎందుకని ఇంత జనాలు జగన్ గారి జెండాలు
వైసీపీ కండువాలు వేసుకొని పెద్ద ఎత్తున ఒక పూనకంలా ఉంది. ఏంటి ఇక్కడ వాతావరణం? ఒకటి మీ తెలియదు దాదాపు 26 పథకాలు ఉన్నాయి. అన్ని ఏది విదేశాల పోయే వాళ్ళ కాడి నుంచి, లోకల్లో పేదల కాడి నుంచి, అసలు కరెంటు కాడి నుంచి, కరోనా టైంలో కూడా అచ్చుకులకు కూడా మళ్ళీ జీతం ఇచ్చిన ఉండా. దేవాలయంలో కరోనా టైంలో అచ్చుకులకి 5,000 రూపాయల జీతం ఇచ్చిండు. వాళ్ళకి ఫ్రీ ఇచ్చి మళ్ళీ కరోనా టైంలో వ్యాక్సిన్ దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిండు. అన్ని రాష్ట్రానికి కేర్ సిటీ సావు తప్పించి ట్రీట్మెంట్ అనమాట. సరే నిన్న తుఫాను జరిగింది. తుఫాను భూమి మీదకి రాకముందే మా నియోజకవర్గానికి కోటి రూపాయలు ముందుకు ఇచ్చి ఎంప్లాయీస్ మొత్తం అప్రమత్తం చేసి ఏ నష్టం జరగకుండా అంత యాక్షన్ అనమాట. సీరియర్గా రియాక్ట్ అవటం. అంటే పబ్లిసిటీ చేసుకోవట్లేదు ఎందుకని? పబ్లిసిటీ అంటే చేసుకుంటా పోతే ఇప్పుడు మీరు టీడీపీ దగ్గర పోతే ఏం చెప్పరుగా, వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ప్రతి నాయకుడిలో ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయండి. పార్టీ కార్యకర్తకి ప్లస్లు కానొస్తాయి, నచ్చనోడికి మైనస్లు కానొస్తాయి. అంతేనే కదా. ఒక కుటుంబ వ్యక్తిలో ఒక యజమాని ఉంటే మిగతా వాళ్ళు బయటికి పోతే ఏం చేసేది కుటుంబ యజమాని తెలుసా? కూతురు బాధ్య అందరూ ఎక్కడెవరు చేసేది తెలియదు కదా, మనకేం తెలియదు. అటువంటిది రాష్ట్రం మొత్తం మీద అన్ని అందుకనేగా డైరెక్ట్ స్విచ్, డైరెక్ట్ బెనిఫిట్ ఏనా, ఇంకా మధ్యలో ఎవరు బ్రోకలేరు. డైరెక్ట్ అంది కులాలకి మతాలకి అతీతంగా మొత్తానికి 40 సంవత్సరాలు కాపునేస్తాం. మరి రేపు పవన్ కళ్యాణ్ నిలబడితే కాపులు ఎంతమంది న్యాయం చేస్తారో తెలియదు. కానీ వాళ్ళకి ఇచ్చిన అయిపోయిన ఆయన ఏం చెబుతుండో, ఏ పార్టీ సరే పని చేద్దాం, వాళ్ళ మనసుకి వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం, సభాషుడు ఓటేస్తారు, లేకపోతే ఇచ్చేద్దాం. అది అందరికీ ఏది కావాలంటే అది ఓకే. తాడికొండలో ఇంత వైబ్రేషన్ ఎందుకు ఉంది? వైసీపీ అనేది లేదన్నారు. జనాలు చూస్తే మామూలు హుషారుగా లేరు. అసలు ఆయన కుర్రోడు చూడండి ఎలా ఉన్నాడు, కండువా వేసుకొని. అసలు ఏంటి జగన్ గారికి, వైసీపీ ఫ్యామిలీకి, ఇక్కడ తాడికొండకి? ఈ తాటికొండ నియోజకవర్గం అనేది కాదు, రాష్ట్రం మొత్తం కూడా జగన్ పథకాలు అవన్నీ కూడా జనంలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇలా దాన్ని అడ్డుకోవటం అనేది ఎవరి వల్ల కాదు. ఈ పవన్ కళ్యాణ్ కాదు, ఈ చంద్రబాబు గౌడ్ కాదు, లోకేష్ వల్ల కాదు, ఎవరి వల్ల, వీళ్ళు ముగ్గురు కలిసినా కూడా ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే ఈ 175 అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా, కనీసం 10 గెలుచుకోకపోతే రేపొద్దున అదే నేను చేసుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు ఆ భయం పెట్టుకొని వాళ్ళు కింద మీద పడుతున్నారు. ఏదైనా 10 సీట్లు సంపాదించుకున్నామేమో. ఈ 5 సంవత్సరాలు నువ్వు మొత్తం 175 అన్నావు కదా, మేము 10 గెలుచుకున్నావా లేదా అని చెప్పుకోవచ్చు అన్న దానికోసం వాళ్ళు తంటాలు పడుతున్నారు తప్పితే పోటీ అనేది కాదు. జగన్ గారికి 175 వస్తాయా? జగన్ గారు మంచి మెజారిటీతో గెలుస్తాడు. రెండోది జగన్ అనేటువంటి మన ముఖ్యమంత్రి గారు జనాల మనసులో ఉన్నాడు, జనాల హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా జనాలు ఆశించినటువంటి పథకాలు పెట్టి మన కోసం చేస్తున్నాడు. జగన్ కోసం కాదు, మన కోసం, జనం కోసం చేస్తున్నాడు. ఇటువంటి నాయకుడు పోతే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి నాయకుడిని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వదులుకోలేరు. నాయకుల కన్నా కూడా ఇవాళ ఓటర్స్ బలంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చింది కొద్దిమంది, రేపు ఆ పోలింగ్లో గొప్పగొప్పలాడుద్ది. ఎందుకంటే వాళ్ళు బలహీన ఓటర్స్ అనేవాళ్ళు, వాళ్ళు బయటపడకూడదు అనుకుంటారు. వాళ్ళ ప్రతాపం ఏందో ఓటప్పుడు చూపిస్తారు. ఇది తాడికొండలో అలా చూపించే అవకాశం ఉందా? ఒక తాడికొండే కాదు, రాష్ట్రం మొత్తం చూపిస్తారు. ఇప్పుడు ఇటువంటి అవతల ఎన్ని ప్రతిపక్షాలు కూడా వాళ్ళు మాట్లాడు తప్పితే చేసేవాళ్ళు కదా. వాళ్ళకు పథకం చెప్పుకోలేకపోతున్నారు. ఎంతసేపు ఉండా యువతలో తప్పులు చూపిస్తారు. ఒక పని చేసేటప్పుడు తప్పులు సహజం. ఇప్పుడు 100% మనం చేయలేం కదా. 100% చేసినా కానీ పక్కళ్ళు ఎమ్మటే తప్పు చూపిస్తారు. ఆడుంది ఒక్క పని, 10 మందిని మెప్పించాలంటే 10 రకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళే. అది సాధ్యం కాదు. కాబట్టి జగన్ గారు వెళ్ళే రూట్ మంచిదే, మామూలు కాదు. రెండోది ఈ ఇక్కడ మారుస్తున్నారు చూడు మన వాళ్ళని, వాళ్ళందరూ మనోళ్ళే. ఏంది అందరు సహకరించే వాళ్ళే. అందులో శత్రుత్వం కానీ ఇంకోటి లేదు. అందరు సహకారం తీసుకుంటాడు జగన్ గారు. ఆయన ఇంత సహాయం చేస్తున్నాడు. ఇంకొకళ్ళు అయితే ఏ నాయకుడు కూడా చేయలేరు. ఇప్పుడు ప్రతిరోజు ఆయన సిలువ వేస్తూనే ఉన్నారు జనాలు. అది వేరే విషయం. ఈ నాయకులు ఓటు అదే మన సీటు ఇచ్చిన వాళ్ళు కానీ ఈయన వాళ్ళు కానీ అందరు సమానమే, ఎక్కువ తక్కువ లేదు. మొత్తం రాష్ట్రం కోసం బాగుపడే వాళ్ళమే, ఇబ్బంది లేదు. సుచరిత గారు ఈ నియోజకవర్గానికి వచ్చారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఫిరంగిపురం అన్ని కూడా సేవ చేస్తున్నారు. అంటే ఆవిడకి విజయ అవకాశాలు ఎలా ఉంటాయి?
సుచరిత గారు రావటంలో తాటికొండ నియోజకవర్గంలో మా పిరంగపురం మండలంలో బాగా ఆనందంగా ఉన్నారు అందరూ. అన్ని కులాల్లో బాగుంది. తెలుగుదేశం మైనస్ అయిపోద్ది మేము రావటంలో. అంతకుముందు మేమే కొద్దిగా ఆలోచించాం, జనసేన టీడీపీ కలిసారు, కొద్దిగా అటు ఎక్కువ మెజార్టీ తగ్గిద్ది అనుకున్నాం. ఇప్పుడు ఆ మెజార్టీ తగ్గకుండా ఇంకా 4 వేలు పెంచి వస్తుంది. తాటికొండ మా పిరంగపురం మండలం. ఇక్కడ సంగతి మాకు తెలియదు. పిరంగపురం మండలం సుచరిత గారు రావటంలో ఇంకా 4 వేలు పెంచి వస్తాయి. అంటే ఎలా ఉండిపోతుందండి వచ్చే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ హవా ఎలా ఉంటుంది? వైసీపీ ఆయన నమ్ముకున్న కులాలు ఆయనకి వేస్తారు అంతే. గ్యారెంటీగా ఆయన 100 సీట్లు దాడతారు, ప్రభుత్వం వచ్చింది. ఎవరు ఎన్ని తిప్పలు పడ్డా ఆయన గ్యారెంటీగా అయినా కూడా గెలుతురని ఉంది మాకు. ఇవాళ ఇప్పుడే కనపడుతుంది ఎవరు ఏ కులాలు ఇటు వచ్చింది కూడా మాకు పూర్తి. కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వేరు, ఓటేసేవాళ్ళు వాళ్ళు వేరు. వాళ్ళు రాకపోయినా వీళ్ళ పనులు కొన్ని రాలేకపోయినా ఇప్పుడు మా ఊరే ఉంది, మునుపు 1200 వచ్చింది తక్కలపాడు. ఇప్పుడు అట్నే మళ్ళా ఎంతమంది రావాలన్నా రాలేరు కదా పనులు వెళ్ళిపెట్టి. సార్ చెప్పండి, సీనియర్ మీరు చాలా మంది రాజకీయ నాయకులు చూశారు, జగన్ గారిలో బాగా నచ్చింది ఏంటి? అంటే ఆయన ఎందుకని ప్రజలందరికీ అంత దగ్గరే? అన్నీ ఆయన కొద్దిగా జనానికి అనుకూలంగా పథకాలు పెట్టిండు. కొద్దిగా కష్టమైనా కూడా స్టార్టింగ్లోనే మరి రైతు భరోసా, ఆరోగ్య కేంద్రం మరి ఇవన్నీ పెట్టిండు కదా. ఒక్కొక్క గ్రామ పంచాయతీ ₹1 కోటి పెట్టిండు ఫస్ట్లోనే. ఇప్పుడు వాలంటీర్లు తర్వాత పెట్టిండు, మళ్ళీ సత్య ఉద్యోగాలు పెట్టిండు. పిరంగపురం మండలం పోకుండా కూడా మాకు మండలానికి పోకుండా పనులు అవుతున్నాయి. ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద స్థానికంగా పనులు అవుతున్నాయి. మరి అంత భారంగా పెట్టిండు. ఇప్పుడు ఏందో అప్పు చేసిండు అన్నారు, కానీ ఆయన కన్నా ఎక్కువ కోరికలు కోరుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అప్పు దాకుండా ఆడ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు మనం గుంటూరు పోతేనే 2000 3000 చాలట్లా. ఇప్పుడు ఆయన ఇంత అక్కడికి జనానికి ఇవ్వకుండా పెత్తను ఆయన సొంతంగా బటన్ నొక్కుతుండు. జనానికి ఇస్తే మధ్యవర్తులు పోతాయని వాళ్ళ నాన్న మీద కూడా తెలివిగా చేస్తుండు. బటన్ నొక్కి ఎవరికి ఇవ్వకుండా కొద్దిగా పెద్ద వాళ్ళు ఆ డబ్బులు నొక్కేవాళ్ళు మనశ్శాంతి లేకపోయినా జనంలో ఏం బారు, వాళ్ళు అల్లరి చేసినా జనంలో ఉంది. వాళ్ళని మాట ఎవరు పరుచుకోరు, ఎదురుటాల బాగానే వస్తున్నారు, గెలుతున్నారు. మాకు తాటికొండ సుచరిత గారు రావటంలో బాగా ఆనందంగా ఉంది. అన్న కులాల్లో బాగుంది. సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఈయన పథకాలు మొత్తం జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు కంటే కూడా మెరుగుతుంది. గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏమైనా రైతులకు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అంబులెన్స్లు కానివ్వండి, ఏమైనా కానీ సెకండ్లో అన్ని పనులు జరుగుతున్నాయి. కాకపోతే మా మేడం గారు వచ్చాము, నేను ఇక్కడికి వచ్చాము. మా నియోజకవర్గం సుతా మేడం గారు జడ్పీటీసీ కాడ నుంచి ఎమ్మెల్యే కాడ నుంచి 11 హోమ్ మినిస్టర్ దాకా మొత్తం మన రాష్ట్రం, మన నియోజకవర్గం కాదు, ప్రతి రాష్ట్రం కానీ పేద పిల్లల కానీ మొత్తం జరిగినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వంలో ఇంటికొచ్చి ఇచ్చింది ఎవరున్నారు? ఎవరు లేరు. జనవరి కమిటీలు, కొంత జనవరి కమిటీలు వెళ్ళామనుకో, మీరు మాకు ఓట్లేదు, మీకు జనవరి మాకేం చేశారని అడిగారు. అది సొంత పంచాయతీ, పిరంగపురం పంచాయతీ మేలితే మేము మాకు ఓట్లు లేదని అడిగారు. జనవరి కమిటీ అవి లేవు, మీకు ఏమో మేము పో అన్నారు. ఇప్పుడు అరగితే ప్రమాణంగా ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అరగితే ప్రమాణం అంతేనండి. అరగితే ప్రమాణం ఏదున్నా కానీ ఏ పథకమైనా 175 ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు. తాడికొండలో ప్రత్యేకించి ఏదైతే మాజీ హోంమంత్రి సుచరిత గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ శ్రేణులని కూడాను అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని మరోసారి తాడికొండలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయటం ఖాయమంటున్నారు తాడికొండకు చెందిన నియోజకవర్గ ప్రజలు. ఏదేమైనా సరే ఈ ప్రాంతంలో చాలా రోజుల తర్వాత మనం ఈ మార్గంలో వస్తుంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. నిజంగా వైసీపీ అభిమానులకైతే చాలా సంతోషం ఇచ్చే అంశంగా కూడాను ఇది మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ విజయగస్తో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, తాడికొండ.